హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కబుర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తమ్నీళ్ళు అయితే చూసారు కదా, వేసిన గుడ్లన్నీ పిల్లలు అయితే ఎలా చేయాలనేది. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లోంచి ఎగ్స్ తీసి బయట పెట్టుకోవాలి ఒక 12 అవర్స్. నేనైతే ఇక్కడ ఇసుక తీసుకుంటున్నాను, మీరు గడ్డైనా తీసుకోండి. ఇసుక తీసుకున్న పని అయితే రాళ్ళు అనేది ఏరుకోవాలి. రాళ్ళు ఉండడం వల్ల అయితే కోడి గుడ్డు తిప్పుకున్నప్పుడు గుడ్డుకైతే గీసుకుంటుంది. తర్వాత యాపాకు అయితే తీసుకుంటారు. ఇప్పుడైతే చాలామంది కెమికల్స్ యూస్ చేస్తున్నారు కోడి పేర్లు పట్టకుండా ఉండడానికి. అవసరం లేదండి, నేను ఒక 10 years నుంచి కోడిని బతికేస్తున్నాను. మాకైతే ఎప్పుడు ఆ సమస్య అయితే రాలేదు. యాపాకు అనేది సర్వరోగ నిరోధిని. మీరైతే యాపాకు తీసుకోండి. తర్వాత ఒకవేళ కోడి పేర్లు పట్టినా కానీ నేనైతే ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను, ఏం యూస్ చేయాలనేది పట్టినా కానీ. తర్వాత నేనైతే ఎగ్స్ తీసుకున్నాను, ఒక 15 ఎగ్స్. ఇక్కడ ఎగ్స్ ఎన్ని తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. 15 ఎగ్స్ కన్నా తక్కువే తీసుకోండి, 15 ఎగ్స్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 15 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎక్కువ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే వేడి అనేది అన్ని ఎగ్స్కి అయితే సరిపోదన్నమాట. సో మనం 15 ఎగ్స్ తీసుకుందాము. నేనైతే ఏ రోజు డేట్ ఆ రోజు అయితే రాసి పెట్టుకుంటాను. అలా చేయడం వల్ల మనకి గుడ్డు ఏ రోజు గుడ్డు అనేది తెలుసుద్ది. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఇంటూ గీసే ఎగ్స్ అయితే ఈరోజు పెట్టినాయి, సో నేను డేట్ రాయలేదు. సో నేనైతే ఇంటూ మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఏదో ఒక మార్క్ అయితే ఎగ్ మీద మీరు పెట్టుకోండి, అదే ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియోలో. ప్లీజ్ అండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల అయితే మన వీడియో అనేది సజెషన్లోకి అయితే వెళ్ళుద్ది. ఇలా అయితే అన్నిటికీ ఏదో ఒక గుర్తు అయితే తీసుకొని అన్నీ ఒక సైడ్ ఉండేటట్లయితే చూసుకోవాలి. నెక్స్ట్ అయితే కోన్ అయితే తీసుకొని వచ్చి ఇలా పెద్దోళ్ళు పొదిగేస్తారు, నేను కూడా అలాగే దిష్టి తీసి అయితే పొదిగేస్తున్నాను. కోడి అయితే లేసి వెళ్ళిపోయే పని అయితే ఒక రోజు అంతా గంప అయితే పెట్టండి. గంప పెట్టడం వల్ల అయితే అలవాటు అయిపోద్ది అనమాట. లైక్ అయితే కొట్టండి అండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఇది తర్వాత రోజు సాయంత్రం అన్నమాట. ఇవి వీడియోలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేనైతే ఎగ్స్ని అయితే ఎలా తిప్పుతున్నానో అలానే తిప్పండి. నేనైతే 15 ఎగ్స్ వేసాను కదా, ఒక గుడ్డు అయితే పగలగొట్టేసింది కోడి. 18 గుడ్లు అయితే వచ్చున్నాయి. ఏ కోడి అయితే వచ్చి గుడ్లు పెట్టేస్తున్నాయి. నేనైతే ఆ ఎగ్స్ అయితే తీసి ఇంకో కోడి కింద అయితే వేస్తాను. ఇదిగో నెక్స్ట్ ఇదిగో చూడండి, అన్నీ ఒక సైడు. నేను ఏం చేస్తానంటే పొద్దునైతే ఇంటూ మార్క్స్ ఉండేటట్టు, సాయంత్రం అయితే ఇంటూ మార్క్స్ లేకుండా, అంటే అటు ఇటు ఒక పూట అటు ఒక పూట ఇట్లా అయితే నేను చూపించిన విధంగానే ఎగ్స్ తిప్పుకోవాలి. షార్ట్లో చూపించిన కోడి అయితే ఇదేనండి, ఆ కోడి ఈ కోడి వేరు. ఇది సాయంత్రం అన్నమాట. ఇదిగో చూడండి, అన్ని గుడ్లు తిప్పింది, కొన్ని గుడ్లు తిప్పలేదు చూడండి, ఇంటూ మార్క్స్ ఉండేవి. సో మనం ఆ ఎగ్స్ వరకే తిప్పుకుందాము. ఇదిగో ఇలాగా నేను చూపించిన విధంగానే తిప్పండి. ఇలా చేయడం వల్ల అయితే మనం ఎన్ని గుడ్లు అయితే అన్ని పిల్లలు అయితే చేస్తాయి. ఇదిగో ఇలానే తిప్పుకోవాలి. ఇలా ఒక్కొక్క కోడి 19 days చేస్తుంది, ఒక్కొక్క కోడి 21 days చేస్తుంది. ఎప్పుడు దాకా పిల్లలు వస్తాయో అప్పుడు దాకా అయితే ఇలా తిప్పుకోండి. 2 పూట్ల ఖచ్చితంగా అయితే పిల్లలు చేస్తాయి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అయితే ఒక 7 days తర్వాత వాటిలో పిల్లలు ఎన్ని ఉన్నాయో లేవో అది కూడా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్